హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా చాలా బ్యూటిఫుల్ సిటీ. టూరిజంకి పెట్టింది పేరు. మరి షిమ్లాలోని ఇలాంటివి జరుగుతాయని మీకు తెలుసా? అక్కడ బ్లాక్ మ్యాజిక్ లాంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారని, ఇంటికొక దెయ్యాన్ని పెంచుకుంటారని అక్కడ వాళ్ళైతే చెప్పుకుంటూ ఉంటారు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, హిమాచల్ ప్రదేశ్లోని జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. మరైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఠాకూర్ గారు వాళ్ళ అబ్బాయి శ్యామ్ సుందర్ వాళ్ళ ఆవిడతో కలిసి షిమ్లాకైతే వచ్చారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక సమయంలో షిమ్లాకు వచ్చి ఒక వారమో 2 వారాలు అక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఠాకూర్ది షిమ్లానే అయితే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడాను ఒక్కసారి చెరిష్ చేసుకోవడం కోసం షిమ్లాకైతే వస్తూ ఉంటారు. అంతేకాదు, వాళ్ళకి యాపిల్ తోటలు కూడా ఉన్నాయి. మరి అవి చూసుకోవడానికి షిమ్లాకి వచ్చి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి తన కొడుకు శ్యామ్ సుందర్ ఇద్దరూ కలిసి యాపిల్ తోటల్లోని చిన్న చిన్న పనులు చేయడం, ఇంకా సరదాగా స్పెండ్ చేయడం బాగా అలవాటు. అక్కడ వాళ్ళ తాలూకు వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చిన్ననాటి స్నేహితులు, అలాగే చుట్టాలు కూడా ఉన్నారు. వారందరినీ విడిచి ఎక్కడో దూరంగానూ బాగా సంపాదిస్తున్న ఠాకూర్కి ఆ సంవత్సరం తన మనసులోని ఒక చిన్న ఆలోచన అయితే మెదిలింది. అదేంటి అని అంటే, తన పుట్టిన ఊరిలోనే తను అంత్యకాలం వరకు ఉండాలి అని కోరిక కలిగింది. మరి ఆలోచన రాగానే వెంటనే అమలు పరిచాడు. తను అక్కడ ఎప్పుడూ ఉండడు కాబట్టి తన ఆస్తుల వ్యవహారాలన్నీ కూడాను వాళ్ళ చిన్నాన్న కొడుక్కి అప్పచెప్తూ ఉండేవాడు. ఇప్పుడు తన ఆలోచన బట్టి తను అక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టించాలి, అది కూడా తోటకి దగ్గరలో ఉండాలి అని అనుకున్నాడు. మరి వెంటనే తన చిన్నాన్న కొడుక్కి తను అక్కడ ఇల్లు కట్టించుకొని అక్కడే ఉండాలని అనుకుంటున్నానని తనకైతే చెప్పాడు. సరే అన్నయ్య, అలాగే చేద్దామని అనేశాడు. మరి తర్వాత తను వెళ్తూ కొన్ని పనులైతే వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పాడు. అంతేకాదు, కావలసిన డబ్బు అంతా కూడాను తను పంపిస్తానని వాళ్ళ తమ్ముడికి చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. మధ్యలోని అప్పుడప్పుడు వస్తూ ఆ ఇల్లు సక్రమంగా జరుగుతుందా లేదా కట్టడం అనేది చూసుకుంటూ ఉండేవాడు ఠాకూర్ శ్యామ్ ఇద్దరు కూడాను ఆ ఇంటిని తమ కలల ఇంటిగాను కట్టించుకోవాలని అనుకున్నారు. మరి అలానే 6 నెలల్లోని ఇంటిని పూర్తిగానైతే కట్టేసుకున్నారు. అది చాలా పెద్ద ఇల్లు. మరి వాళ్ళు ముగ్గురే ఉంటున్నప్పటికీ కూడాను ఆ ఇంటిని వాళ్ళకి నచ్చినట్టుగా సోఫిస్టికేటెడ్గానైతే కట్టించుకున్నారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి గృహప్రవేశం కూడా చేసేశారు. వాళ్ళ తమ్ముడు పూరబ్ ఎంతగానో కష్టపడ్డాడు. ఆ ఇంటిని దగ్గరుండి కట్టించాడు. అంతేకాదు, ఆ ఇంటిని కడుతున్న ఘన్శ్యామ్ కూడాను వాళ్ళు ఎలా చెప్తే అలా అయితే తీర్చిదిద్దాడు ఆ ఇంటిని. మరి ఇల్లు మొత్తం పూర్తయిపోయింది. గృహప్రవేశం కూడా చేసుకున్నారు. వాళ్ళుంటున్న సిటీలోని ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని ఇక్కడికైతే వచ్చేశారు. ఇక్కడ ఒక బిజినెస్ పెట్టాలని, అది కూడా తన కొడుకు చేత పెట్టించాలని ఠాకూర్ ఉద్దేశం. అందుకనే మరి తను అక్కడ ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడికైతే వచ్చేశారు. ఠాకూర్కి ఒక్కగానొక కొడుకు. తన జీవితం అంతా కూడా సుఖమయంగా ఉండేందుకు చాలానే సంపాదించాడు ఠాకూర్. అంతేకాదు, తన తర్వాత వారసుడు కాబట్టి తనకి అన్ని కూడా నేర్పిస్తూ ఉండేవాడు.
వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చేసి వారం రోజులైతే అవుతుంది. ఈలోగా ఇంటిని శుభ్రంగానైతే సర్దేసుకున్నారు. మరి ఆ రోజు ఆదివారం అమావాస్య. హోరున వర్షం పడుతుంది. పొద్దున్నుంచి కూడా వర్షం అస్సలు తగ్గటం లేదు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. రాత్రి సమయం, అది 9:30 అయితే అవుతుంది. ఠాకూర్ తన భార్యతోని పై రూంలోనైతే ఉన్నాడు. కిందని తన కొడుకు టీవీ చూస్తూ అలానే సోఫాలోనైతే కూర్చున్నారు. అప్పటికి వాళ్ళ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. తలుపులు వేసుకొని వెచ్చగా సోఫాలో కూర్చొని టీవీ అయితే చూస్తున్నాడు. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు అయితే బయటను పడుతున్నాయి. ఈలోగా ఉన్నట్టుండి ఎవరో డాబా మీద పరిగెడుతున్నట్టుగా శబ్దాలైతే వినపడుతున్నాయి. పై రూంలోని అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళెందుకు పరిగెడతారు అని అనుకున్నాడు. మళ్ళీ తను టీవీ అయితే చూస్తున్నాడు. ఈలోగా ఆ శబ్దాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. వాళ్ళ అమ్మ నాన్న పడుకొని ఉంటే పరిగెడుతుంది ఎవరు? డాబా మీద అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ గబగబా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ నాన్న రూమ్లోనైతే ఉన్నారు. ఏంటో అంతా నా భ్రమ అనుకొని కిందకైతే వచ్చేశాడు. తను అలా వచ్చి మళ్ళీ టీవీ అయితే చూస్తున్నాడు. ఈలోగా మళ్ళీ అవే శబ్దాలు, ఎవరో పరిగెడుతున్నారు. అంతేకాదు, ఏవేవో చిన్నగాను అరుపులైతే వినబడుతున్నాయి. తను ఒక్కసారిగా రూఫ్ పైకి చూసేసరికి రూఫ్ మీద ఎవరో పాదాల అడుగులైతే కనిపిస్తున్నాయి తనకి. అంతే, తను నిశ్చేష్టుడయ్యి అలానే చూస్తూ ఉండిపోయాడు. తను చూస్తూ ఉండగానే ఆ పాదాలు వాటికంతటవే మళ్ళీ మాయమైపోతున్నాయి. అది చూస్తున్న శ్యామ్కి ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. బయటన పెద్ద ఉరుమైతే పడింది. అంతే, మళ్ళీ సృహలోకి వచ్చాడు శ్యామ్. తను ఏం చూశాడో అదంతా తన భ్రమని అనుకున్నాడు. ఈలోగా పైనుంచి పెద్ద పెద్దగా కేకలైతే వినబడుతున్నాయి. ఎప్పుడూ లేనిది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని తిడుతున్నాడు. అంతేకాదు, చాలా గట్టిగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి అనుకుంటూ గబగబా పైకైతే వెళ్ళాడు శ్యామ్. తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని తిట్టడం అయితే చూడలేదు శ్యామ్. అలాంటిది ఈరోజు ఇంత గట్టిగా కేకలు వేస్తూ ఉంటే తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది నాన్న అని తను వెళ్తే తన్ని కూడా తిట్టాడు. అంతేకాదు, చిన్న విషయం మీద అది చాలా పెద్ద గొడవగానైతే మారిపోయింది. ఇంకప్పటికే రాత్రి అయిపోయిందని ఎవరు మటుకు వారు పడుకోవడానికైతే వెళ్ళిపోయారు. ఠాకూర్ వాళ్ళ ఆవిడ ఎడమొహం పెడమొహంగానైతే ఉన్నారు. వాళ్ళ ఆవిడ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా, నచ్చజెప్పుదామని చూస్తున్నా కూడా ఠాకూర్ మటుకు అవేమీ పట్టించుకోకుండా తన మటుకు తను రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోయాడు. కాసేపు అయిన తర్వాత రాధారాణి కూడా ఆ రూమ్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి అంతా చీకటి, చిమ్మ చీకటి. ఇదేంటి అనుకుంటూ బెడ్ లైట్ అయితే ఆన్ చేసింది. ఈలోగా తన వైపు తిరిగి ఉన్న ఠాకూరు మరోవైపు తిరిగి పడుకున్నాడు. ఇంక తను కూడా పట్టించుకోకుండా మరోవైపు తిరిగి పడుకోవడానికైతే ప్రయత్నిస్తుంది. కొంతసేపటికి గాఢంగా నిద్ర అయితే పట్టేసింది. ఈలోగా ఉన్నట్టుండి తెలివైతే వచ్చింది. రాధారాణి కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగా ఒక నల్లటి ఆకారం తన్నే చూస్తూ అతి భయంకరంగా నవ్వుతోంది. అంతే మరి, ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది రాధారాణి. తనకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఎదురుగా చూస్తే ఇప్పుడు ఆ ఆకారం అయితే కనిపించడం లేదు. పక్కనున్న ఠాకూర్ మటుకు తనకేమీ వినిపించినట్టు హాయిగానైతే పడుకున్నాడు. తనకేమీ అర్థం కాలేదు. తనేదో భ్రమపడిందా
లేదా నిజంగానే అక్కడ ఆకారాన్ని చూసిందా అనేది తనకైతే అర్థం కాలేదు. కిందనున్న శ్యామ్ మటుకు పైకి వచ్చి అమ్మా అమ్మా అంటూ తలుపైతే కొడుతున్నాడు. వస్తున్నానంటూ బయటికైతే వచ్చింది. ఏమైందమ్మా అంత గట్టిగా అరిచావు అనంటే, నేను అరిచింది నీకు వినిపించిందా? మీ నాన్నేంటి నేనంత గట్టిగా అరిచి లేచి కూర్చున్నా తను అస్సలు కదలలేదు అని గబగబా లోనకు వచ్చి ఏమండి ఏమండి అంటూ లేపుతుంది. అంతే ఠాకూరు లేచి కూర్చొని ఏంటి ఇప్పుడు నన్ను పడుకోనివ్వవా అని అంటున్నాడు. అది కాదు అని ఏదో చెప్పబోతుంటే అసలు తన మాట వినిపించుకోలేదు. ఇంకా చేసేది లేక కొడుకు దగ్గరికి వచ్చి ఏదో ఒక నల్లటి ఆకారం కనిపించిందిరా అంటూ తను చూసింది మొత్తం చెప్పింది. అంతే కొడుక్కి కూడా ఇప్పుడు ఎందుకనో భయం వేస్తుంది. తను చూసింది వాళ్ళ అమ్మకు చెప్తే వాళ్ళ అమ్మ ఇంకా భయపడిపోతుందని ఏమీ చెప్పకుండానైతే ఆగిపోయాడు. ఏం లేదులేమ్మా అంతా నీ భ్రమ, పడుకో అని చెప్పేసి తనైతే వెళ్ళాడు. గాని తన ఆలోచన అంతా దాని గురించే. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, ఎందుకు ఇలా అవుతుంది? నేనేదో భ్రమ అనుకున్నాను గాని ఇప్పుడు అమ్మకు కూడా ఇలా కనిపించింది అని అంటే నిజంగానే ఈ ఇంట్లో ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ నిద్దట్లోకి అయితే జారుకున్నాడు. అది రాత్రి 2:30 అయితే అవుతుంది. ఠాకూర్కి ఉన్నట్టుండి చాలా దాహంగానైతే అనిపిస్తుంది. తను లెగుద్దామనుకుంటే తన కళ్ళైతే వేయడం లేదు. తన రూమ్ అంతా కూడా చల్లగా ఉన్నట్టు, ఎవరో తనని గట్టిగా అణిచిపెట్టి పట్టుకున్నట్టు అనిపిస్తోంది. లేగడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అంతే ఒక్క మెరుపైతే మెరిచింది. కిటికీలోని ఆ మెరుపు మెరిసేసరికి కళ్ళు తెరిచి చూసేశాడు. అంతే తన ఎదురుగుంట ఆ నల్లటి ఆకారం పొగ రూపంలోని ఎగురుతూ తనకైతే కనిపించింది. అంతే గట్టిగా అరిచాడు ఠాకూర్. తన రూమ్ అంతా కూడా ఇప్పుడు ఏదో పాత రూమ్ లాగా పూర్తిగాను కాలిపోయి ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. అంతేకాదు తను పడుకున్న ఆ ప్రదేశంలోని తల దగ్గర ఉండాల్సిన ఆ గోడ మొత్తం క్రాక్ అయ్యి అందులో నుంచి ఏవో పురుగులైతే బయటికి వస్తున్నట్టుగా కనిపించింది. అంతే గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. చుట్టూ అంతా నిశ్శబ్దం. పక్కనే ఉన్న రాధారాణి లేచింది. ఏమైందండి, ఎందుకలా అరుస్తున్నారు అని అడుగుతుంది. ఈలోగా కిందనున్న శ్యామ్ కూడా పైకైతే వచ్చేశాడు. అమ్మా నాన్న తలుపు తీయండి, నాన్న ఎందుకలా అరుస్తున్నారు అని అడుగుతున్నాడు. వస్తున్నాన్రా అంటూ గబగబా వస్తూ జారి పడిపోయింది రాధారాణి. అంతే అక్కడ నీరు కూడా లేదు. ఎలా జారి పడిపోయిందో తనకైతే తెలీదు. ఈలోగా ఠాకూర్ లేచి అయ్యో రాధా అంటూ దగ్గరకైతే వెళ్ళాడు. తను నొప్పితోని విలవిల్లాడిపోతుంది. ఈలోగా బయటనున్న శ్యాము ఏమైంది అంటూ గట్టిగట్టిగా అరుస్తూ తలుపులైతే బాధిస్తున్నాడు. వెంటనే వెళ్లి తలుపైతే తీశాడు ఠాకూర్. మరి లోపలికొచ్చిన శ్యాము ఏమైంది నాన్న, అమ్మకేమైంది అని అడుగుతుంటే అదే నాకు కూడా తెలియడం లేదు, కేవలం జారి పడింది, అది కూడా ఎలా జారి పడిందో తెలీదు, గట్టిగట్టిగా అరుస్తుంది అని అంటూ ఉంటే నాకేదో అయిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని రాధారాణి అయితే అంటుంది. ఆ రాత్రి సమయంలో హాస్పిటల్కి అయితే పరిగెట్టారు. వాళ్ళు ఉంటుంది హిల్ ఏరియాలోనే, అంతేకాదు హాస్పిటల్కి చాలా దూరంగాను. ఆ రాత్రి సమయంలోని కారులోని ఆమెను తీసుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. హాస్పిటల్లోని డాక్టర్ అంతా చెక్ చేసి అసలు ఇది ఎలా జరిగింది, ఎక్కడి నుంచి పడిపోయారు, ఈమెకి వెన్నెముక్క దగ్గర చిన్న క్రాక్ అయితే వచ్చింది అని చెప్పడంతోని వాళ్ళిద్దరూ భయపడిపోయారు. మరి హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇలా ఉండగా వాళ్ళ ఇంట్లోని ఏవో వింత అనుభూతులైతే కలుగుతున్నాయి తండ్రి కొడుక్కి. వాళ్ళిద్దరే ఉండడం వల్ల అలా అనిపిస్తుందో మరి లేకపోతే నిజంగానే ఇంట్లో ఏదో ఉందో వాళ్ళకైతే అర్థం కాలేదు. మరి వారం రోజుల తర్వాత
ఇంకా రాధారాణి హాస్పిటల్లోనైతే ఉంది. వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లు అయినప్పటికీ ఎందుకనో ఇంట్లోని అక్కడక్కడ క్రాక్స్ అయితే వచ్చి ఉన్నాయి. అది చూస్తున్న ఠాకూర్కి ఏమీ అర్థం కాలేదు. తన కొడుక్కి చూపించి, కొత్తగా కట్టిన ఇల్లు ఇలా అయిపోవడం ఏంటి, ఆ బిల్డర్ని ఒకసారి పిలుద్దామని వెంటనే ఘనశ్యామ్ని అయితే పిలిచారు. మరి తను వచ్చి, ఇది ఎలా జరిగిందో నాకు కూడా తెలియడం లేదండి. మీకు తెలుసు కదా, మీ తమ్ముడు గారే దగ్గరుండి పనంతా చూసుకునేవారు. ఆయనతో పాటు నేను కూడా ఉండేవాణ్ణి. కానీ ఎందుకు ఇలా జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. మీ బిల్డింగ్తో పాటు మరొక 2-3 బిల్డింగ్లు కూడా నేను కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. అప్పుడు కట్టినవి చాలా బాగానే ఉన్నాయి. మీది కొత్త బిల్డింగ్ అయినా ఎందుకు ఇలా జరుగుతుందో, కిందన పునాదులు కూడా గట్టిగానే వేశాం అని అంటున్నాడు. ఏమో, నాకు అదంతా తెలీదు. కొత్తగా కట్టిన ఇంటికి ఇలా క్రాక్స్ రావడం ఏంటి, మీ పనితనంలోనే ఏదో తేడా ఉండుంటుంది అని అనేసరికి ఇంకా బిల్డర్ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇంక ఇద్దరి మధ్యన పెద్ద గొడవే జరిగింది. పక్కనున్న శ్యాము ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఆ బిల్డర్ మటుకు తగ్గలేదు. ఇద్దరు పెద్ద పెద్ద కేకలైతే వేసుకున్నారు. మొత్తానికి ఎలాగైతేనే ఆ బిల్డర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. కానీ ఠాకూర్కి మటుకు తన బిల్డింగ్ అంతా పాడు చేశాడని తన మీద కోపంగానైతే ఉంది. వెంటనే వాళ్ళ తమ్ముడిని పిలిచి, అసలు ఏం చేయించావురా, వాడేం బిల్డరు, కొత్తగా కట్టిన ఇంటికి ఇలా క్రాక్స్ వస్తున్నాయని వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పాడు. పోనీలే అన్నయ్య, మనం వాళ్ళతోని గొడవ పెట్టుకోవడం ఎందుకు, తక్కువ వాళ్ళతోని మనం ఎప్పుడు వాళ్ళ జోలికి కూడా వెళ్ళకూడదు. ఇక్కడ వాళ్ళు మంచివాళ్ళు కాదు అని రివర్స్లోని ఠాకూర్కి చెప్తున్నాడు. మంచివాళ్ళు కాదంటే ఏంటి, వాళ్ళు ఏమైనా మనల్ని చంపేస్తారా, వాళ్ళంతా రౌడీలా, మన దగ్గర డబ్బులున్నాయి, కావాలంటే వాడికన్నా రౌడీలు నా దగ్గర ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి కూరబు, అన్నయ్య అలా అనకండి, ఇక్కడ వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ అలాంటివన్నీ కూడా బాగా తెలుసు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అన్నయ్య, ఏదైనా చేస్తారు అని చెప్తున్నాడు. ఆ సంభాషణ అంతా వింటున్న శ్యాము, అవునన్నా, అలాంటి వాళ్ళతో మనకెందుకు, కావాలంటే మళ్ళీ మనం నీట్గా కట్టించుకుందండి, ఏదో చేద్దాం, వాడిని వదిలేసేయండి అని అనేశాడు. వాళ్ళ చిన్నన్న చిన్నగా నవ్వుతూ, అవును బాబు, కరెక్ట్గా చెప్పావు, అలాంటి వాళ్ళతోని మనం పెట్టుకోకూడదు అని చెప్తూ వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు రాత్రి మళ్ళీ కింద రూమ్లో ఉండి టీవీ అయితే చూస్తున్నాడు శ్యామ్. తను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. రాధారాణికి తోడుగా ఉండానని ఠాకూర్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. మరి తను అలా టీవీ చూస్తుండగా ఉన్నట్టుండి వంటగదిలోని ఏవో శబ్దాలు. ఏంటది అని గబగబా లేచి వంటగది వైపు వెళ్ళేసరికి అక్కడ వాళ్ళమ్మ రూపంలోనే మరొకరైతే ఉన్నారు. అది వాళ్ళమ్మ కాదు, కానీ కనిపించడానికి వాళ్ళమ్మలాగే ఉంది. లోపలికి రారా, రా, ఇదిగో ఇది నీకోసమే వండానంటూ మాంసం చూపిస్తుంది. వాళ్ళు నాన్ వెజ్ తినరు, అలాంటిది అది వండుతూ ఆ మాంసాన్ని తను 2 చేతులతో తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది రాధారాణి. ఆ దృశ్యాన్ని చూస్తున్న శ్యామ్కి అసలేమీ అర్థం కాలేదు. గట్టిగానైతే అరిచేశాడు. అంతే, ఉన్నట్టుండి కరెంటు పోయింది. అంతా చిన్న చీకటి. తను భయపడిపోతూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేశాడు. తన సొంత ఇంట్లోకే ఇప్పుడు లోపలికి వెళ్లాలన్నా భయపడుతున్నాడు శ్యామ్. మరి హాస్పిటల్కి వెళ్తే నాన్న అడుగుతారు, అంతేకాదు వాళ్ళు టెన్షన్ పడతారో అని ఏం చెయ్యాలో తోచక తను అక్కడే ఒక 5 నిమిషాలు నిల్చొని ఉండిపోయాడు. ఆ తర్వాత జ్ఞాపకం వచ్చింది. చిన్నాన్నకు కాల్ చేద్దామని వాళ్ళ చిన్నాన్నకైతే కాల్ చేశాడు గాని తను ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా తను మటుకు లిఫ్ట్ చేయలేదు. ఇంకా తను చేసేది లేక వాళ్ళ నాన్నకే కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. నువ్వు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెంటనే హాస్పిటల్కి వచ్చేయంటూ హాస్పిటల్కి అయితే రమ్మన్నాడు. అసలేం జరిగింది ఏంటి అన్నీ కనుక్కున్నాడు. నాకు కూడా మొన్న ఇలానే జరిగింది అంటూ
అప్పుడే తనకు జరిగిన ఆ సంఘటనని కూడా చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు బాగా ఆలోచించి వాళ్ళకు తెలిసిన ఒక తాంత్రికుడినైతే పిలిపించారు. అతను ఇంటికి వచ్చి ఇల్లంతా కూడాను చూసి ఆ తర్వాత ఒక పూజ చెయ్యాలి అని చెప్పాడు. అంతేకాదు, ఈ పూజ గురించి మీ దగ్గర వాళ్ళకి గాని, బంధువులకు గాని, మిత్రులకు గాని ఎవరికీ చెప్పొద్దు అని చెబుతూ వాళ్ళకి ఒక మాట హెచ్చరించాడు. ఇది ఎవరో మీ తాలూకు వాళ్లే చేశారు అని చెప్తూ మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. మరి ఈలోగా మెల్లగా రాధారాణి కూడా కోలుకుంటుంది. ఈలోగా మర్నాడు సాయంత్రం అతను రానే వచ్చాడు. అతను వచ్చి ఒక పళ్ళెంలోని దీపం లాంటిది వెలిగించి ఏవో మంత్రాలు చదువుతూ వాళ్ళ ఇంటి ముందే కూర్చున్నాడు. అంతేకాదు, తండ్రి కొడుకు చేత కూడా ఏవో పూజలైతే చేయించాడు. ఈలోగా అంతా కూడా పూర్తయింది. ఆ పళ్ళెంలో పెట్టిన దీపం దానంతటదే చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఆ పళ్ళెం దానంతటదే వెళ్ళి ఒక దగ్గర ఆగిపోయింది. అంతే, ఆ ప్రదేశాన్ని చూడగానే ఇక్కడ తవ్వించండి అంటూ అతనైతే చెప్పాడు. వెంటనే ఆ ప్రదేశాన్ని అయితే తవ్వారు. మరి ఆ గుంత లోపల ఒక మూట అయితే వాళ్ళకి కనిపించింది. అది కూడా ఎర్రటి మూట. ఆ మూటని ఎవరూ ముట్టొద్దు అంటూ దాని మీద ఏవో మంత్రాలు చల్లి కొన్ని అక్షింతలైతే వేశాడు. ఆ తర్వాత పనివాళ్ల చేత ఆ మూటని బయటికైతే తిప్పించాడు. అది కుళ్ళిన వాసన అయితే కొడుతుంది. దాని దగ్గరికి వెళ్లాలన్నా కూడా అందరికీ కడుపులోనైతే తిప్పుతుంది. అది చూస్తూ ఆశ్చర్యపడిపోయి ఠాకూర్ ఇంకా శ్యామ్, స్వామి, అసలు ఇదేంటి? ఇది మా ఇంటి ముందు ఎలా వచ్చింది? ఎవరు చేసుంటారు అని అడుగుతున్నారు. అంతా చెప్తాను గాని మీ దగ్గర వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఉన్నాడు, మా తమ్ముడు. మరి ఈ ఇల్లు కట్టిన వారు అని అంటే, అదే గన్శ్యామ్ అని ఒక బిల్డర్, వాడితోని మాకు గొడవైంది అని అంటే, సరే అదంతా రేపు చూద్దాం. ముందు ఈ మూటని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అసలు ఇందులో ఏముందో మీకు తెలుసా అంటూ అక్కడున్న పనివాళ్ళని పిలిచి ఆ మూటని తెరవమన్నాడు. ఆ మూట తెరిచేసరికి అందులో ఉన్న వస్తువుల్ని చూసి శ్యామ్ ఇంకా ఠాకూర్ ఆశ్చర్యపడిపోయారు. అసలు ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయా? అసలు ఎవరు చేసినట్టు అని ఆశ్చర్యపోతున్నారు. అందులో ఉన్నవి పూర్తిగాను ఎవరివో గోళ్ళు, జుత్తు, ఇంకా శ్మశానంలో ఉండే బూడిద. దాన్ని మంత్రించి వాళ్ళు ఇల్లు కడుతున్న సమయంలోని అక్కడికి తీసుకువచ్చి దాన్నైతే పెట్టారు. ఎందుకనంటే ఇంట్లో ఉన్నవాళ్ళు పూర్తిగా నాశనం అయిపోవాలని, ఆ ఇల్లు ఒక శ్మశానంలా మారిపోవాలని ఇలా చేసి పెట్టారు అంటూ ఆ తాంత్రికుడైతే చెప్తున్నాడు. అది వింటున్న శ్యామ్ ఇంకా ఠాకూరు జడిచిపోయి అలానే ఉండిపోయారు. మీ ఆవిడికి అలా జరగడానికి కారణం కూడా ఇదే. అంతేకాదు, ఇంట్లో అవుతున్న గొడవలకి ఇంకా ఇల్లు పాడైపోవడానికి కూడా కారణం ఇదే అంటూ ఇక్కడ వాళ్ళు తరచుగా వాళ్ళ మీద పగబట్టినప్పుడు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు చేస్తూ ఉంటారని, అది ఎవరో తెలుసుకోవాలి అనంటే నేను ఈ మంత్రించిన నీళ్లని ఇస్తున్నాను. ఠాకూర్, ఇది నువ్వు పడుకోబోయే ముందు కొంచెంగా తాగి పడుకో. అంతే, నీకు కలలోకి ఎవరిలా చేశారో అనేది వస్తుంది అని చెప్పాడు. అంతే మరి ఠాకూర్ ఆ నీళ్లని కళ్ళకద్దుకొని తీసుకున్నాడు. మరి వీటిని ఏం చెయ్యాలి? వీటిని నాశనం చెయ్యాలంటే ఎలా అని అడుగుతున్నాడు. దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ ఆ మూటని మళ్లీ యథావిధిగా కట్టేయించేసి దూరంగా తీసుకువెళ్లి గంగాజలాన్ని మంత్రించి ఆ నీళ్లని వాటి మీద వేసి ఆ మూటని తగలబెట్టించేశాడు. ఆ తర్వాత వాళ్ళిల్లు ప్రశాంతంగానైతే మారిపోయింది. ఎటువంటి హారిఫైయింగ్ థింగ్స్ అయితే ఇప్పుడు అవ్వట్లేదు. మరి ఆ రోజు రాత్రి ఠాకూరు ఆ నీళ్లనైతే తాగి పడుకున్నాడు. తను ప్రశాంతంగా పడుకున్న సమయంలోని తన ఇంటి ముందుకి ఎవరో ఒక నల్లటి గుడ్డని కప్పుకొని వచ్చి ఆ మూటని తవ్వి అందులో పెడుతున్నట్టుగానైతే కనిపిస్తుంది.
ఠాకూరు తన ఇంటి పైనుంచి చూస్తున్నారు అది ఎవరో అని. అంతే, అప్పుడే తెలిసింది ఠాకూర్కి అది మరింకెవరో కాదు, వాళ్ళ చిన్నాన్న కొడుకు పూరబ్. అంతే, షాక్ అయిపోయాడు. పూరబ్ ఇంత పని చేస్తాడా అని తను ఊహించలేదు. మరింకా ఆ విషయాన్ని తన కొడుక్కి చెప్పి ఠాకూర్ అయితే బాధపడ్డాడు. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న తమ్ముడు ఇలా చేస్తాడని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మరి ఠాకూరు ఆ విషయాన్ని ఆ తాంత్రికుడికి కూడా చెప్పడంతోని ఆయన కొన్ని పరిహారాలు చెప్పి హోమం చేసి ఇంటిని శుద్ధి చేసి వాడిని అసలు ఇంటికి రానివ్వకండి, వాడిని దూరంగానే పెట్టండి, అంతేకాకుండా ఈ పరిహారం చేసినట్టు మనం ఇంట్లో ఉన్న ఆ దుష్టశక్తిని పోగొట్టినట్టు అసలు ఎవ్వరికీ తెలియనివ్వకండి అని చెప్పారట. ఆ తర్వాత అదే విధంగా చేసినప్పటికీ కూడా అక్కడ భయంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేక మళ్ళీ వాళ్ళు వచ్చిన ఆ సిటీకే వెళ్ళిపోయారు. మరి ఇలా ఉంటుందండి, దగ్గర వాళ్ళని మనం నమ్మినా కూడాను కొన్నిసార్లు మనకు తెలియకుండానే అవతల వాళ్ళు మన వెనకాతల పెద్ద పెద్ద గొంతులే తవ్వుతారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్తో పాటు హైప్ కూడా వేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంకా మనలాంటి హర్రర్ ప్రియులు ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేయండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి వీరమణి సిస్టర్, బాలాజీ గారు, వసుదా సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, బాసన విజయ సిస్టర్, స్వాతి సిస్టర్, జ్యోతి సిస్టర్, రెజీనా సిస్టర్, తులసి సిస్టర్, రాజేశ్వరి సిస్టర్, పి రవిశంకర్ గారు, గౌతమ్ గారు, బాలాజీ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, ధనరాజ్ గారు, రవీంద్ర అన్నయ్య, రూబీ సిస్టర్, మౌనిక, దునిషా సిస్టర్, దివ్య సిస్టర్, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ గారు, సంధ్య సిస్టర్, అమూలు సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి మీ కామెంట్స్ ఇంకా అలాగే మీ లైక్స్ నాకు చాలా ముఖ్యం. తప్పకుండా లైక్తో పాటు హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఎప్పుడూ చేసే కామెంట్ కాకుండా వీడియో గురించి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.